నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెబ్సైట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో మెరిసిన బాలురు, అగ్రికల్చర్ ఫార్మసీలో సత్తా చాటిన అమ్మాయిలు. వారం రోజుల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం. తడిసిన ధాన్యాన్ని సర్కార్ కొనాలని రైతుల డిమాండ్. భద్రాచలం ఆలయంలో పెరిగిన రద్దీ. వేసవి సెలవులతో పోటెత్తిన భక్తులు. హర్యానా నూహ్లో టూరిస్టు బస్సులో మంటలు. 8 మంది సజీవ దహనం, 20 మందికి తీవ్ర గాయాలు. ఎబ్సెట్ ఇంజనీరింగ్ ర్యాంకుల్లో బాలురు సత్తా చాటారు. తొలి 10 ర్యాంకుల్లో 9ంటిని కైవసం చేసుకున్నారు. ఎబ్సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మెడికల్ విభాగం నీట్లోకి వెళ్లిన తర్వాత తొలిసారి ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన ఎబ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89% మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇంజనీరింగ్ లో టాపర్స్ వచ్చి నంబర్ 1 ర్యాంక్ సత్యవాడ జ్యోతిరాదిత్య, నంబర్ 2 వచ్చి గొల్ల లేఖ హర్ష, థర్డ్ రిషిశేఖర్ శుక్ల, థర్డ్ ర్యాంక్ రిషిశేఖర్ శుక్ల. 4th ర్యాంక్ వచ్చి భోగాలపల్లి సందేశ్. వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్. 4th భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. టాప్ 10 లో ఒక అమ్మాయి ఉంది. దనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్ లో ఉంది. సో టోటల్ గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్ లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో. బట్ ఓవరాల్ గా పాస్ పర్సెంటేజ్ చూసినా వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫై లో, బట్ ర్యాంక్స్ లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్ లో. నౌ వి కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఇస్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో సో గర్ల్ హెస్ టాప్డ్. సో ఆలూరు ప్రణీత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన అందరికీ ఇంజనీరింగ్ విభాగంలో సీట్లు వస్తాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఇంతకుముందు చెప్పినట్లు తెలంగాణ నుండి 2,05,000 మంది రిజిస్టర్ చేసుకుంటే రాసిన వాళ్ళేమో 1,95,729 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 1,45,000. సో వాళ్ళకి సరిపోయిన సీట్లు తెలంగాణలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1,67,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ గెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుండి 49,063 మంది రిజిస్టర్ చేసుకుంటే 44,000 మంది ఎగ్జామ్ రాశారు. 34,621 మంది వీళ్ళకి క్వాలిఫై అయినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి రాసిన వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకుండే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ తెలంగాణ వాళ్ళకి మోరాలెస్ అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్ లోనే కూర్చొని షెడ్యూల్ ఇస్తాము. అకాడమిక్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఇస్తాము. బికాజ్ నోటిఫికేషన్ హెస్ కమ్ బిఫోర్ June 2 కాబట్టి రిజల్ట్స్ కూడా June 2 ముందే మనం ఇచ్చాం. కాబట్టి ఆంధ్ర నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్డ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి
దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో షెడ్యూల్ విల్ బి గివెన్ అండ్ ఇనఫ్ ఎక్సర్సైజ్ ఇస్ డన్ టు సీ దట్ ఈవెంట్ ఫ్రీ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేట్లు చూస్తాం. మీ ఎగ్జామ్ కూడా ఎక్కడ కూడా ఆ రోజు ప్రత్యేకంగా వర్షం ఎక్కువై 1-2 సెంటర్స్ లో కొంచెం ఇబ్బంది అయినా బట్ నో స్టూడెంట్ వాజ్ అన్హ్యాపీ. పేరెంట్స్ కొంత బయట ఉండి యాంగ్జైటీ అయినారు కానీ పిల్లలు ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఈవెంట్ ఫ్రీగా మనం చేసుకున్నాం. ఇది 3rd మేజర్ రిజల్ట్ డిక్లరేషన్. యాజ్ యూ సీన్ ఫస్ట్ ఇంటర్మీడియట్ తో మొదలు పెట్టాం, 10th అయిపోయింది, తర్వాత ఇప్పుడు వెబ్సైట్ కి మిగతా చిన్న తక్కువ మందే ఉంటారు కాబట్టి సో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ దోస్త్ కి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ వెబ్సైట్ ది కూడా షెడ్యూల్ వచ్చేస్తుంది. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలతో సమర్థంగా పనిచేసిన అధికారుల్ని బుర్రా వెంకటేశం ప్రశంసించారు. లోక్సభ ఎన్నికల తర్వాత నేడు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖలు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులు, తదుపరి కార్యాచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై వివరాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని 100కు పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్ ముందు పెట్టనుంది. ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరగనుంది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు 32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధి విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు తదితర శాఖలతో సమావేశం నిర్వహించి బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనుంది. ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపైన చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కేబినెట్ చర్చించనుంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు. పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యాశాఖలు, ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్ధం చేశారు. గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీకు భారత ప్రభుత్వం సలహాలు, సూచనలకు అనుగుణంగా టెలికాస్ట్ చేస్తుంది కదా. దూరదర్శన్ ఏ కార్యక్రమం టెలి సీరియల్స్ మీకు బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా రామాయణ, మహాభారత సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది ఎవరి ఆలోచనకు అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి? రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి. అటువంటి ఒక వాస్తవాలను వక్రీకరించే విధంగా, కప్పిపుచ్చబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే కమిటెడ్, ఇలా మత సామరస్యానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక లౌకిక విధానానికి కట్టుబడి ఇలా ముందుకు పోతుంది. వీళ్ళు హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ ఐఎమ్ టెల్లింగ్. మీకు మోడీ గారికి ఏదైతుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో ప్రయత్నం చేయి.
ఇట్ వాజ్ సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏది ఇస్తుందో ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ డిస్కస్ విత్ ది మీడియా. నిజంగా రాజీవ్ గాంధీ గారికి ప్రతిగుండి ఆయనకి తిరిగి అధికారానికి వచ్చి ఉంటే వీళ్ళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ కామెంటెడ్. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్. వీళ్ళు కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు మందిర నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకుని మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయటానికి మూలం న్యాయస్థానం తీర్పు. ఆనాడైనా ఈనాడైనా రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అయోధ్యలో రామ మందిరం రామ్లల్లా దర్శనానికి అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా. ఆనాడు దానికి అనుగుణంగానే శిలాన్యాసకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ మందిర నిర్మాణం ఇవాళ చేయడం జరుగుతున్నది అని చెప్పంటే ఇలా నీకు న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఎప్పుడేమే కానీ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తీర్పులకు కట్టుబడి ఉండాలి. ఇలా మోడీ గారు ఏదైతుందో న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకుని ముందుకు పోతున్నాడు. ఈవెన్ ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతుందో న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఏదైతుందో ఆనాడు రామ్లల్లా వీళ్ళ అయోధ్యలో ఏదైతుందో మరి దర్శనానికి అనుమతి ఇవ్వబడే విధంగా ఏదైతుందో దెన్ యూపీ స్టేట్ గవర్నమెంట్ బీర్ బహదూర్ సింగ్ వాజ్ చీఫ్ మినిస్టర్. బీర్ బహదూర్ సింగ్ ఇట్ వాజ్ అంతే శిలాన్యాస్ ఇన్ 1989 when Rajiv Gandhi was the prime minister. VHP ఇది విశ్వ హిందూ పరిషత్ శిలాన్యాస్ చేయడం జరిగిందో దెన్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. కేంద్ర హోంశాఖ మంత్రి బూటా సింగ్ గారు ఏదైతున్నదో ఈ శిలాన్యాస్ ఏదైతుందో పార్టిసిపేట్ అయిండు. అండ్ ఇట్ ఈస్ విత్ ది కన్కరెన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఇవన్నీ వాస్తవాలు ఉంటే ఏదైతుందో ఇవాళ మోడీ గారు వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మోడీ గారు వచ్చినాకనే రాముడు వచ్చిండు, బీజేపీ వచ్చినాకనే రాముడు వచ్చిండు అని అంటే ఆశ్చర్యం కలుగుతుంది చెప్పంటూ నేను. మీరు దేశాన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు మీ స్వార్థం కొరకు? వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ. ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ది ఎలక్షన్ వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ. మీకు ఏ విధమైన ఎకనామిక్ పాలసీ లేకుండా మత విద్వేషాలు తెచ్చగొట్టబడే విధంగా ఏదైతున్నదో మీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదైతుందో ఈ దేశానికి ఏం చేయదలుచుకున్నానని చెప్పంటూ నేను. ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో ఈ దేశ ఐక్యత ప్రధానమని చెప్పంటున్నా, ఈ దేశ సమగ్రత ప్రధానమని చెప్పంటూ నేను. ఆ దేశ సమగ్రత దేశ ఐక్యత కొరకు కట్టుబడి విధంగా ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం కొనసాగాలని చెప్పంటున్నా. ఆ విధంగా కాకుండా స్వార్థ రాజకీయాల కొరకు దేశాన్ని మరి ముక్కలు చేయబడే విధంగా, సమాజాన్ని చీల్చబడే విధంగా, మత విద్వేషాలు తెచ్చుకోబడే విధంగా ప్రసంగాలు చేయడం అదొక ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ నిబంధనలను అసలు గౌరవించడంలో కూడా ప్రథముడుగా ఉండవలసింది ఎవరు? భారత ప్రధాని. అటువంటి భారత ప్రధాని నోటంట ఇటువంటి వాక్కులు రావడం అంటే ఆశ్చర్యంతుందని చెప్పి అంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులకు మోక్షం దక్కింది. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇంజనీర్లు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గతేడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పిల్లర్లలో పగుళ్లు రావడంతో బ్యారేజీ పైవంతన కొంత భాగం మేర కుంగిపోయింది. దాంతో బ్యారేజీకి మరింత ప్రమాదం జరగకుండా ముందస్తుగా నీటిని విడుదల చేసి బ్యారేజీ ఖాళీ చేశారు. అనంతరం మేడిగడ్డను పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించింది. దాంతో ఇంజనీరింగ్ అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ BHELకు జెన్కో 334 కోట్ల భారీ జరిమానా విధించింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఒప్పందం ప్రకారం ప్లాంటులోని 5 యూనిట్లకు గాను 2020 అక్టోబర్ నాటికి 2 2021 అక్టోబర్ నాటికి మరో 3 విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి. కానీ ఇంతవరకు 1 యూనిట్లలోనూ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఒప్పందం గడువు దాటినా నిర్మాణం పూర్తి చేయలేదనే కారణంతో జరిమానా విధించినట్లు జెన్కో స్పష్టం చేసింది.
బెల్కు చెల్లించాల్సిన 344 కోట్ల విలువైన బిల్లుల్ని నిలిపివేసింది. జరిమానా విధించడం, బిల్లులు నిలిపివేయడంపై బెల్ జెన్కో లేఖ రాసినట్లు సమాచారం. పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇప్పటికే తమకు నష్టం వస్తోందని, మళ్లీ జరిమానా విధిస్తే కష్టమని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ప్లాంటు నిర్మాణ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించాలని లేఖలో కోరినట్లు తెలిసింది. సాంకేతిక కారణాల వల్లే పనులు ఆలస్యమయ్యాయని బెల్ వాదిస్తోంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు తన 2 కుమార్తెలను వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హత్య చేశాడు. ఆస్తి తగాదాతో తల్లి పిచ్చమ్మను గొంతు నులిమి చంపి ఆ తర్వాత తన 2 కుమార్తెలను అదేవిధంగా ప్రాణాలు తీశాడు. తల్లి పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీని చంపి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వర్లు భార్య కనకదుర్గ మృతి చెందింది. ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకుని ఆమె వద్దనే ఉంటున్నాడు. తల్లి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని తనకు ఇవ్వాలని వెంకటేశ్వర్లు కొన్నాళ్లుగా వాదన పడుతున్నారు. ఆమె ఆడపిల్లలున్నారని చెబుతూ ఇవ్వనని దాటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తల్లిపై పగబెట్టుకున్నట్లు బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెల్లవారిన తర్వాత చుట్టుపక్కన వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వైరా ఏసీపీ రెహమాన్, సిఐ సాగర్, ఎస్ఐ వంశీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి వద్ద లారీని ఢీకొని కారులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. మృతులు అనంతపురానికి చెందిన రాణినగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. హర్యానా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ఈ తెల్లవారుజామున ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మధురా నుంచి పంజాబ్లోని జలంధర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు బస్సును వెంబడించి ఆపారని, లేదంటే ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేదని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. తెలంగాణ భవన్లో భారాస నేత వినోద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కూడా ప్రజలు సమయం ఇస్తారు, తప్పులేదు. ఇక్కడ 6 మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్లో తీసుకోబోయే ముందు నిర్ణయాలలో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలా మంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటే పార్లమెంట్లో, స్వాగతించారు. ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది, ఇది మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి అమలు చేశారు. అమలు అవుతుంది.
రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు. ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా, మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికి తెలుసు, రోహిణి కార్తీ వచ్చిందంటే అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ. ఇంకొక 10 రోజులైతే రోహిణి కార్తీ వస్తుంది. రోహిణి కార్తీ వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది. ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం, దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తీ వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టాడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టాడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఎప్పుడు ఇచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చింది. పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి, రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు. అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. సరే, ఈ 6 months మంచో చెడో జరిగింది, పక్కకు పెడదాం. ఇప్పుడు ఇంకో 10 రోజులకు ఏమొస్తున్నది? రోహిణి కార్తీ వస్తున్నది. ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు, అంటే జూన్ మొదటి వారం లోపల వర్షాలు పడితే అని చెప్తున్నారు, వాతావరణ శాఖ చెప్తున్నది. అందుకోసమే ఈరోజు కేబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే, మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధు ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది. రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు. 10,000 ఎకరానికి, ఖరీఫ్కి 5,000, రబీకి 5,000, అంటే వర్షాకాలంకి 5,000, యాసంగికి 5,000 ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు ఎన్నికలప్పుడు ఏమన్నారు? రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేసారు, అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 2వ తారీఖు నాడు, నవంబర్ చివరిలో ఎన్నికల ముందు
ఇచ్చేది ఉండే డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపింది. సరే మీరు ఆ 7,000 కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి. ఇంకా మొన్నటిదాకా 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాడు. సరే మీరు వేరే దానికి వాడుకున్నారు, మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా చాలా మందికి ఇవ్వలేదు. కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో. దీని ఉద్దేశం ఏంది? రైతుకి పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు. దాదాపు 1 కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఇంకా గత లెక్కలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఎంత పంట పండింది, ఖరీఫ్లు ఎంత పండింది, రబీలు ఎంత పండింది లెక్కలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అది వెబ్సైట్లో ఉన్నాయి. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నవడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నపు వడ్లు నాటేయరు.